తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. మొదటి ఘాట్ రోడ్ ఏడవ మైల్ సమీపంలో ఏనుగుల గుంపు కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగులు రోడ్డుకు సమీపంలోకి రావడంతో భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఏనుగుల మందను అటవీ ప్రాంతంలోకి పంపే దిశగా చర్యలు చేపట్టారు అటవీశాఖ అధికారులు. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నమస్తే. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం దాదాపు 11-12 గంటల ప్రాంతంలో ఈ ఏనుగుల గుంపు తిరుమల నుంచి తిరుపతికి వచ్చే 7వ మైలు వద్ద ఒకసారిగా రోడ్డు మీదకి రావడంతో వాహనదారులందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకుని వాటిని సుదూర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తొలి సంవత్సరం కూడా వేసవి కాలంలో ఈ ఏనుగుల గుంపు ఒక ప్రాంతం నుంచి కూడా ఒక ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటే ఆ క్రమంలో ఈసారి మరి గుంపుగా వచ్చినాయి. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అనేక సంవత్సరాలుగా వస్తున్నాయి. కానీ రోడ్డు మీదకి రావడం ఇదే మొదటిసారి. రోడ్డు మీదకి రావడంతో ఒకసారిగా ప్రయాణిస్తున్న భక్తులందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. వెంటనే పెద్ద చట్టాలు చేస్తా ఏనుగుల మందని అటవీ ప్రాంతంలో తడిపేయడానికి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అందరూ కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా పార్వతి మండపం సైడ్ వెళ్లి అక్కడి నుంచి మనకు మరొక ప్రాంతానికి వెళ్తే ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. ఈసారి కొంచెం ముందుగా వచ్చాయి. దీని నుంచి భక్తులకు ఎలాంటి ముప్పు ఉన్నది, తగిన ఏర్పాట్లన్నీ చేస్తామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.